సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? భిక్షపతి. భిక్షపతి. ఉమ్. పెద్దవంగర. పెద్దవంగర. అన్న ఏం లేదు ఇప్పుడు అంటే ఇది పెద్దవంగర అంటే మీకు పాలకుర్తి నియోజకవర్గంగా అవును పాలకు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? యశ్వంత్ రెడ్డి. యశస్విని రెడ్డి గారు. యశ్వంత్ రెడ్డి గారు. అన్న ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి ఏంటి ఎలా ఉంది పరిస్థితి? అంటే పథకాలన్నీ అందుతున్నాయి ఏంటి పరిస్థితి? పరిస్థితి అంటే మాకు అయితే భూమి లేదు, జాగ లేదు. కేసీఆర్ కట్టిన ఇళ్ళల్లో ఉంటున్నాం. ఇది డబుల్ బెడ్రూమ్ ఆ, ఇల్లు డబుల్ బెడ్రూమ్. ఇచ్చారా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? ఇయ్యలేదు, పంచలేదు ఇంతవరకు. మరి ఎట్లా ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు పంచలేదు. ఏదో ఒకటి ఆవని బతలాండి దాంట్లో ఉన్నాం. అది కూడా మేడం బతిమాలి బతలాడు దాంట్లో ఉంటున్నాం. కానీ ఆ మేడం కూడా ఇస్తారంటారు. మరి ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. ఉంటున్నారంటే ఇచ్చినట్టే మీకు ఏమో మరి అది వస్తాయో రావో కూడా కొంచెం డౌట్ గా చెప్తారు. మా వస్తాయండి లీడర్ ఇందిరమ్మ ఇళ్ళతో పాటు మా ఇల్లు కూడా డౌట్ గా చెప్తారు. మరి అట్లా మొన్న తొరూరులో తీసేసారని చెప్పారు. తొరూరులో తీసేసి మరి మావి కూడా తీసేస్తారు అని మేడం కలిసినాం. కలిస్తే మీరు నీవున్నా మీకేం కాదు లేదండి ఉండండి అని చెప్పారు. మాట ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది? చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉంటున్నాం. మరి తర్వాత సంగతి ఏం చెప్తారో ఏం సంగతి మాకు తెలియదు. ఇస్తారులే పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వరులే కానీ ఇస్తారులే కానీ ఎట్లుందన్న ప్రభుత్వం ఎట్లుంది కాంగ్రెస్? కొంచెం పర్లేదు ఇప్పటి వరకు అయితే. ఓకే మరి కరెంట్ ఫ్రీ వస్తుంది మనకి? కరెంట్ అంటే ఇక మా దగ్గర డబుల్ బెడ్రూమ్ లో కరెంట్ ఏం లేదు. మామూలుగా తగిలించుకుంటున్నాం ఉంటున్నాం. సో ఫ్రీ కరెంట్ ఇక మరి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి వస్తుంది. తింటున్నారా? తింటున్నాం. ఓకే తర్వాత గ్యాస్ వస్తుంది. గ్యాస్ అంటే ఫ్రీ గ్యాస్ ఇంతవరకు ఇవ్వలేదు. డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నాం. ఓకే సో మరి మీ ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఉందా? అందరికి బస్ ఫ్రీ ఉంది. మరి గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం? ఇక గత ప్రభుత్వం అంటే కొంచెం అప్పుడు ఆయన పనిచేస్తే అయిపోయేది. కానీ కొంచెం పంచలేదు. పంచలేదు. పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు ఇందిరా మిల్లు కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇస్తారు. అదే కానీ ఇందిరా మిల్లు ఇస్తారు. కానీ ఇందిరా మిల్లు మాకు జాగలేదు కదా. జాగ లేకుండా దాంట్లోనే ఉంటున్నాం అన్నట్టు. పర్లేదు ఈ ప్రభుత్వం పర్లేదు. ఝాన్సీ రెడ్డి మన ఇప్పుడు యశస్విని రెడ్డి గారు కూడా బాగానే చేస్తారు. అంత బాగానే ఉంది. అంత బాగానే ఉన్నది. పొలం ఉందా? పొలం లేదు, చిలక లేదు. అందుకనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నాం. మీరు ఏం చేస్తుంటారు మరి? నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను. కూలి పని చేసుకుంటారు? కూలి పని చేస్తాను. రజకులం. సో అంటే మీరు బట్టలు ఉతకుండా ఇస్త్రీ అవి చేస్తా. ఇస్త్రీ బట్టలు చేసుకుంటారు ఇది చేసుకుంటాం. ఇక అన్ని రావాలంటే మనకు రావు కదా ఇస్త్రీ బట్టలు ఇట్లా. ఇక అది లేనప్పుడు ఇది చేసుకున్నా, ఇది లేకుండా అది చేసుకుంటాం. పిల్లల్ని చదివించుకోవాలి, సాదుకోవాలి, అందరికి అన్ని చేసుకోవాలి కదా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ ఏం పేరు మీ పేరు? నా పేరు ఉప్పలయ్య. ఉప్పలయ్య గారు ఇది పెద్దవంగర. ఉప్పలయ్య గారు ఏం లేదు తెలంగాణ కాదు, మాది ఉప్పరగూడెం. అదే ఇప్పుడు మీకు దీన్ని ఏమంటారు మన పాలకుర్తి నియోజకవర్గం మీది. సరే నేను అడిగేది ఒకటి 2 క్వశ్చన్లు మిమ్మల్ని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి ఈ 2 ఏళ్లలో అభివృద్ధి ఏ కార్యక్రమాలు జరిగినాయి? మన 6 గ్యారెంటీల విషయం ఎలాగుంది? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటర్ గా ఉందా? అంటే బెటర్. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బెటర్. ఎందుకు బెటర్ అంటే సన్న బియ్యం ఇచ్చింది, రైతు బంధు మాఫీ చేసింది, ఏది మన రుణమాఫీ చేసింది, ఏది మన కరెంట్ బిల్లు ఉచితం బిరించి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చింది. ఇంకా చేయండి ఏంటిది ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చింది, గ్యాస్ అన్ని ఫ్రీ ఇచ్చింది. పైసలు ఇస్తాను నీ అకౌంట్ పడతలేవు. నీకు గుద్ద నేను చూపెడతారా? దేనికో గుద్ద తగ్గించుకోవాలి. నీకేం పడతలేదు నువ్వు చూసుకోవాలి. అది ఇగో ఇస్తాటోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు ఇస్తాటోళ్ళు. ఇప్పుడు నేనేమంటానా, అన్ని గవర్నమెంట్ కాంగ్రెస్ పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బెస్ట్. అది బెస్ట్. నేను ఏమంటున్నానంటే సరే పథకాలు ఉన్నాయి ఇంకా 6 గ్యారెంటీల్లో ఇంకా 2,500 మహిళలకు ఇస్తాను కదా, అవి రాలేదు. వస్తాయి చిన్న 4,000 ఇలాంటి పెద్దవాళ్ళందరికీ. అవును. ఇప్పుడు మనం వ్యవసాయం కట్టినాం, ఒకసారి తాళ్ళు నాగడి ఎడ్లు అన్ని ఒకటి వస్తాయా? రావు కదా. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తాను. వస్తాయి, అవి కూడా వస్తాయి. రైతు బంధు కూడా పడతా అన్నాడు. రైతు బంధు కూడా వేస్తా అన్నాడు. ఇప్పుడు దగ్గర 80% రుణమాఫీ అయింది. అవును, 80% కాలేదు. అవి ఒకటొకటి నిమ్మలంగా చేస్తారు, అవుతుంది. అది మరి గత ప్రభుత్వం పోలితే ఈ ప్రభుత్వం బెటరే కదనే. గత ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారు? మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఉన్నారు, బాగా చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి పనులు మంచిగా ఉన్నాయి. కానీ లేకపోతే నీళ్లు కానీ ఏమైనా ప్రాబ్లం? నీళ్లకు కరెంట్ అన్ని బెటర్, అన్ని వచ్చినాయి, బాగానే ఉన్నాయి. సో మరి ఏంటి నెక్స్ట్ రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతుంది? రాబోయే ఎన్నికల్లో మళ్ళీ 5 సంవత్సరాలు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటుంది పక్కా, డౌటే లేదు. థ్యాంక్ యూ అండి.
అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు యాకన్న. యాకన్న గారు. ఉం. ఇది పెద్ద వంగర. అవును. అన్న యాకన్న గారు, ఈ పాలకుర్తి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఎవరంటే యశస్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ మనకు తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లలో 2 ప్రభుత్వాలు మారినాయి. ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. సరే 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తున్నారు. ఎలా ఉందంటే వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ వీళ్ళ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాంచి అయితే అభివృద్ధి బాగానే అవుతుంది. ప్లస్ ఇందిరామ్మ ఇండ్లు కూడా ఓపెన్ అయినాయి, బిల్లు పడ్డాయి, ఇండ్లు కూడా అయిపోతున్నాయి. మళ్ళీ ఇది మన ఏంది ఐకేపీలో కూడా మన కింటకు 500 అమ్మటి అది కూడా బోనస్ పడ్డది. ఓకే, రైతుకు అయితే ఇప్పుడు ఏం బాధ ఏం లేదు. రైతు బంధు కానీ బోనస్ కానీ అన్నిటికైతే ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కాంచి అయితే చాలా వరకు బెటర్ ఇది. చాలా వరకు బెటర్. పథకాలన్నీ అందుతున్నాయి అన్న? పథకాలు అంటే అందుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం వచ్చి ఏమంటే చేసిందా? ఈయన కూడా మన్నే కాబట్టి ఈయన కూడా కొంచెం హెల్ప్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? బాగుంది, అప్పటికిప్పుడు బాగున్నది. జాబర్స్ కూడా జాబులు కూడా చాలా వచ్చినాయి. 70,000 ఉద్యోగాలు వచ్చినాయి ఆల్రెడీ. ఇప్పుడు సన్న బియ్యం అందుతున్నాయి అందరికీ? సన్న బియ్యం బరాబర్ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. సో మరి ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ అందరికి ఓకే, ఫ్రీ ఇచ్చిండు. ఓకే. ఓకే, సో గ్యాస్ రావట్లేదు చాలా మంది కంప్లైంట్. అంటే కొంతమందికి చాలా వాళ్ళు ఏం సర్వే ప్రాబ్లం ఉందో వాళ్ళ ప్రాబ్లం ఎట్లా తెలియదు కానీ మాకు కూడా గ్యాస్ ప్రాబ్లం అయింది. అయిందా? ఓకే. సో ఇప్పుడు మీకు బోనస్ వస్తుందా? వస్తుంది, వడ్లుకి వస్తుంది. బోనస్. ఓట్లు బోనస్, రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయింది. ఓకే. చాలా వరకు రుణమాఫీ అయింది. ఓకే. రైతు బంధు కొంచెం టైం పడుతుంది. అయితే ఒకసారి వేసిండు, ఆ. సరే ఇప్పుడు టైం వెనక ముందు పడుతుంది, అది కూడా పడుతుంది, పడదని ఏం కాదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము మిత్తులు కడతా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దానివల్ల ఈ ప్రాబ్లం జరుగుతుందంటారా? కావచ్చు, మరి అప్పుడు కొద్దిగా బాగుంది కాబట్టి వాస్తవంగా అయితే ఈయన తీర్చుకోవాలి కదా. ఆయన 10 ఏళ్ళ నుండి అప్పు చేసిపోయిండు, మరి ఈయన తీర్చుకోవాలిగా. ఎమ్మటే అయితే కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. ఈయన కూడా ఇద్దాం, ఇంకో ఛాన్స్ ఇద్దాం. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంది కదా, చూద్దాం. లాస్ట్ మూమెంట్ వరకు అర్థమవుతుంది. ఇప్పుడే కాలేదు అంటే ఆయన 2 ఏళ్ళు అయింది, ఆయన తెచ్చి కడతారు ఇంకా అన్న. కొంతమంది తీసుకుంటూ వస్తుంది కదా. ఎప్పుడు ఎవడైనా ఇప్పుడు మన పెళ్లి కాగానే ఏరుపడగానే అన్ని రావు కదా, కొన్ని రోజులు సంసారం చేస్తేనే కూడుతాయి. సంసారం ఎక్కడ వస్తాయా? కేసీఆర్ గారు మనకి ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటికి మన మిగులు బడ్జెట్ లో ఉండే అవును, తెలంగాణ రాష్ట్రం. అవును. సో ఇప్పుడు ఏమో అప్పులో ఉంది. అది ఎవరు చేసింది? టీఆర్ఎస్ చేసింది అప్పు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏమి అప్పులు ఏం కాలేదు, కొన్ని బూడ పెట్టుకుని వస్తుండ్రు, పర్లేదు. ఓకే. కానీ యశస్వర్ రెడ్డి గారు ఎలా అనిపిస్తుంది? సూపర్. ఇక్కడ అందరు ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే కంటెంట్ బాగుంటుంది, సూపర్ చేస్తుంది, పవర్ ఉంటుంది. ఏ బిల్లు లేదని మనం ఒకసారి కలిసిన అనుకో మేడం, తొందరలో అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి, చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఫుల్ గ్యారెంటీ ఉంది మాకు, చేస్తాను. ఇప్పుడు చూస్తున్నాం కదా, మాకు నడుతున్నాయి కదా. ఇప్పుడు నాకు కూడా ఇల్లు వచ్చింది. టీఆర్ఎస్ ఉన్న కానీ మా ఊళ్ళోనే ఇల్లు కట్టింది 40-50 ఏళ్ళు దాకా. ఒక్క ఇల్లు కూడా ఆక్రమించుకొని పోనీలే మమ్మల్ని. కానీ ఇప్పుడు ఎవరి స్థలాలు ఇల్లు కట్టుకుంటున్నాం, బిల్లులు పడుతున్నాయి, మా ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటున్నాం, అంతా వస్తున్నాయి, ఏ లొల్లు లేకుంటున్నది. ఇదే బెటర్ అనిపించింది. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిగినాయి కదా, ఏం గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుంది, పక్కా వస్తుంది, పక్కా అంటే పక్కా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.